హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ కిడ్స్ అనే టాపిక్లో పార్ట్ 3 నేర్చుకుందాం. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే టాపిక్లో పార్ట్ 3 ఏంటో నేర్చుకుందాం. ఈ క్లాస్లో ఈ కింది వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుందాం. ఉదాహరణకి, ఈరోజు స్కూల్లో ఏమి బోధించారు? నీకు అన్నీ బాగా అర్థం అవుతున్నాయా? ఒకవేళ అర్థం కాకపోతే నాతో చెప్పు, నేను నేర్పిస్తాను. ఈరోజు హోంవర్క్ ఏమిటి? డైరీ ఇలా ఇవ్వు, నేను పరిశీలిస్తాను. అమ్మా, నేను కాసేపు టీవీ చూడొచ్చా? ఇప్పుడు కాదు, ముందుగా నువ్వు నీ హోంవర్క్ పూర్తి చెయ్యాలి. తరువాత నువ్వు కాసేపు టీవీ చూడొచ్చు, లేదా నీ స్నేహితులతో ఆడుకోవచ్చు. ఇలా ఈ వాక్యాలన్నీ మనం తరచుగా రోజు ఉపయోగించే వాక్యాలేనండి, ముఖ్యంగా పిల్లలతో మాట్లాడేటప్పుడు. సో వీటన్నిటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇవే కాక మీకు ఇంకా కొన్ని వాక్యాలు ఈ క్లాస్లో మీకు చూడొచ్చు. అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా సంభాషించాలి, వాళ్ళ చేత ఎలా ఇంగ్లీష్లో తిరిగి మాట్లాడించాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ముందుగా, ఈరోజు స్కూల్లో ఏమి బోధించారు? పిల్లల్ని అడుగుతాం కదా, ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారు అని. సో అది అడగాలంటే, వాట్ వాజ్ టాట్ ఎట్ స్కూల్ టుడే? వాట్ వాజ్ టాట్ ఎట్ స్కూల్ టుడే? టాట్, TAUGHT, టాట్ అంటే నేర్పించడం. ఇప్పుడు టీచ్ అంటే నేర్పించడం అండి. టాట్ అనేది టీచ్ యొక్క వర్బ్ ఫార్మ్. టీచ్, టాట్, టాట్ అనేటివి వర్బ్ ఫార్మ్స్. టాట్ అంటే నేర్పించడం అనే ప్రక్రియ జరిగిపోతే టాట్ అంటాం. టీచ్ అంటే నేర్పించడం. ఓకేనా? నెక్స్ట్, నీకు అన్నీ బాగా అర్థమవుతున్నాయా? సో మనం పిల్లల్ని అడుగుతాం కదా, స్కూల్లో చెప్పే క్లాసెస్ అన్నీ నీకు బాగా అర్థమవుతున్నాయా నాన్న అని అడుగుతాం కదా. సో అది ఎలా అడగాలి అంటే, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్? అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ లేదా అన్నీ అని అర్థం. ఇక్కడ ఏబుల్ అంటే నీ వల్ల అవుతుందా? ఏబుల్ అంటే ABLE, ఏబుల్ అంటే నీ వల్ల అవుతుందా అని. సో పూర్తిగా, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ అర్థం చేసుకోవడం నీ వల్ల అవుతుందా? అదే మనం తెలుగులో నీకు అన్నీ బాగా అర్థం అవుతున్నాయా అనేదాన్ని ఇలా చెప్తాం. నెక్స్ట్, ఒకవేళ అర్థం కాకపోతే నాతో చెప్పు, నేను నేర్పిస్తాను. సో పిల్లలకి ఏదైనా అర్థం కాకపోతే ఇంట్లో మనమే కదండి నేర్పించాలి. సో అలా వాళ్ళకి ధైర్యం చెప్పి నేర్పించడానికి, ఒకవేళ నీకు అర్థం కాకపోతే నాతో చెప్పు, నేను నేర్పిస్తాను అని ఎలా చెప్పాలంటే, ఇఫ్ నాట్ లెట్ మీ నో, ఐ విల్ టీచ్ యూ. ఇఫ్ నాట్ అంటే కాకపోతే, అలా జరగకపోతే అని చెప్పడాన్ని ఇఫ్ నాట్ అని అంటాం. లెట్ మీ నో, లెట్ మీ నో అంటే అసలైన అర్థం నాకు తెలిసేలా చెయ్యి అని. లెట్ మీ నో అంటే నాకు తెలిసేలా చెయ్యి అని అర్థం. ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ టీచ్ యూ అంటే నేను నీకు నేర్పిస్తాను. ఇందాక సెంటెన్స్లో టాట్ అని వచ్చింది. టాట్ అంటే నేర్పించడం అనే ప్రక్రియ జరిగిపోవడం. ఇక్కడ టీచ్ అనే పదం వచ్చింది. టీచ్ అంటే నేర్పిస్తాను అంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టీచ్ అనే వర్బ్ వాడాం. ఒకవేళ అర్థం కాకపోతే నాతో చెప్పు, నేను నేర్పిస్తాను అని చెప్పడానికి ఇఫ్ నాట్ లెట్ మీ నో, ఐ విల్ టీచ్ యూ. నెక్స్ట్, లేదంటే చెప్పు, నేను మీ గురువు గారికి నీకు అర్థం అయ్యేలా చెప్పమని విన్నవిస్తాను. ఇప్పుడు ఒకవేళ మన నుంచి కూడా చెప్పడం కుదరలేదు, మనకు కూడా అర్థం కాలేదు. సో అన్నీ మనకు అర్థం కావాలని లేదు కదండి ఈ కాలం. సో మనం వాళ్ళ టీచర్కే ఇంకోసారి రిక్వెస్ట్ చేసి, మా బాబుకి అర్థమయ్యేలా చెప్పండి అని మనం అడుగుతాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి పిల్లలకి అంటే, ఇఫ్ నాట్ లెట్ మీ నో, ఐ విల్ రిక్వెస్ట్ యువర్ టీచర్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఇఫ్ నాట్ ఒకవేళ లేదంటే చెప్పు, లెట్ మీ నో అంటే నాకు తెలిసేలా చెప్పు, ఐ విల్ రిక్వెస్ట్ యువర్ టీచర్ నేను విన్నవిస్తాను. రిక్వెస్ట్ అంటే విన్నవించడం అండి. ఐ విల్ రిక్వెస్ట్ యువర్ టీచర్, మీ గురువు గారికి నేను విన్నవిస్తాను. ఏమని? టు మేక్ యూ అండర్స్టాండ్, నీకు అర్థమయ్యేలా చెప్పమని. నెక్స్ట్, ఈరోజు హోంవర్క్ ఏమిటి? ఇది ప్రతిరోజు ఆల్మోస్ట్ 6 వర్కింగ్ డేస్ అడిగే క్వశ్చనే కదండి పిల్లలకి. ఈరోజు హోంవర్క్స్ ఏమి ఇచ్చారో అడుగుతాం కదా. సో అది అడగాలి అంటే, వాట్ ఈజ్ టుడేస్ హోంవర్క్? వాట్ ఈజ్ టుడేస్ హోంవర్క్? ఈరోజు అంటే టుడే, రేపు అంటే టుమారో, నిన్న అంటే ఎస్టర్డే. ఈ పదాలు నోట్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్, అమ్మా నేను కాసేపు టీవీ చూడొచ్చా? సో పిల్లలు ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు రిక్రియేషన్ అడుగుతారు కదండి, ఆడుకోవచ్చాను లేదా టీవీ చూడొచ్చాను. సో అది వాళ్ళ దగ్గర ఎలా చెప్పించాలి అంటే, అమ్మ నేను కాసేపు టీవీ చూడొచ్చా అనేది, మామ్ కెన్ ఐ వాచ్ టీవీ ఫర్ ఏ వైల్? ఫర్ ఏ వైల్ అంటే కాసేపు అని అర్థం.
కెన్ ఐ వాచ్, వాచ్ అంటే చూడడం. మామ్ కెన్ ఐ వాచ్ టీవీ ఫర్ ఎ వైల్ అంటే అమ్మ నేను కాసేపు టీవీ చూడొచ్చా అని అర్థం. అప్పుడు మనం ఏం చెప్తాము, ఇప్పుడు కాదు నాన్న, ముందుగా నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేయాలి అని చెప్తాం కదా. సో అది ఎలా చెప్పాలి, నాట్ నౌ. నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు, నౌ అంటే ఇప్పుడు, నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్, ముందుగా నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేయాలి అని చెప్తాం. నెక్స్ట్ తరువాత నువ్వు కాసేపు టీవీ చూడొచ్చు, హోంవర్క్ అయిపోయాక టీవీ చూడొచ్చనో ఆడుకోవచ్చనో చెప్తాం కదండి. సో అది ఎలా చెప్పాలి అంటే తరువాత నువ్వు కాసేపు టీవీ చూడొచ్చు అని చెప్పాలంటే లేటర్ యూ కెన్ వాచ్ టీవీ ఫర్ ఎ వైల్. లేటర్ అంటే తరువాత అని, లేటర్ యూ కెన్ వాచ్ టీవీ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ లేదా నువ్వు నీ స్నేహితులతో ఆడుకోవచ్చు, లేదా మన పిల్లల్ని ఆడుకోమంటాం కదా హోంవర్క్ అయిపోయిన తర్వాత. సో అది ఎలా చెప్పాలి అంటే ఆర్ యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, ఆర్ యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులతో ఆడుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా ఈ లెక్క చేయడంలో నాకు సహాయం చెయ్యి. పిల్లలకి ఏవైనా అర్థం కాకపోతే అడుగుతారు కదండి సహాయం చేయమని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ సమ్ కానీ లెక్క కానీ ప్రాబ్లం అర్థం కాకపోతే మనల్ని ఎలా అడగాలి వాళ్ళు అంటే మామ్ ప్లీజ్ హెల్ప్ మీ సాల్వ్ దిస్ సమ్, లేదా మామ్ ప్లీజ్ హెల్ప్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని అడగొచ్చు. ఇక్కడ సమ్ అన్న ప్రాబ్లం అన్న మ్యాథ్స్కి సంబంధించి లెక్కలు లేదా ఒక లెక్క అని అర్థం. సాల్వ్ అంటే ఆ దాన్ని పూర్తి చేయడం, సాల్వ్ అంటే దానికి ఆన్సర్ మనం చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. నెక్స్ట్ ఏది చూడని సరే నేను సహాయం చేస్తాను, ఏది చూడని సరే నేను సహాయం చేస్తాను అంటే మనం ఆ లెక్కను ఒకసారి చూసాము, సో మనం చెప్పగలము అనిపించినప్పుడు నేను సహాయం చేస్తాను నాన్న అంటాం కదా. సో అది ఎలా చెప్పాలి అంటే లెట్ మీ సీ, ఏది చూడని, ఓకే ఐ విల్ హెల్ప్ యూ, సరే నేను నీకు సహాయం చేస్తాను, ఎందులో ఆ లెక్కని పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పే విషయంలో. నెక్స్ట్ కాసేపు విరామం తీసుకో, ఈ పాలు తాగు. సో హోంవర్క్ ఎక్కువగా ఉంటే పిల్లలు కాసేపు రెస్ట్ ఇవ్వాలి కదా, ఏకదాటిగా చదివించేసినా కూడా వాళ్ళకి పాపం కొంచెం నీరసంగా ఉంటుంది. సో అప్పుడు ఓ 10 minutes 15 minutes బ్రేక్ ఇవ్వాలి. సో కాసేపు విరామం తీసుకో, ఈ పాలు తాగు అని చెప్పడానికి టేక్ ఎ బ్రేక్, టేక్ ఎ బ్రేక్, కాసేపు విరామం తీసుకో. హ్యావ్ దిస్ కప్ ఆఫ్ మిల్క్, ఈ పాలు తాగు. మనం ఇక్కడ ఈ పాలు తాగు అనడానికి డ్రింక్ దిస్ మిల్క్ అని చెప్పొచ్చండి, కానీ అలా కాకుండా ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఇంకొంచెం ఎఫిషియెంట్గా చెప్పాలి అంటే హ్యావ్ దిస్ కప్ ఆఫ్ మిల్క్, లేదా టీ అయితే హ్యావ్ దిస్ కప్ ఆఫ్ టీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ శ్రద్ధగా చదువు, అప్పుడు నీకు సులభంగా అర్థం అవుతుంది. సో ఏదైనా సరే పిల్లలు శ్రద్ధగా కానీ చేస్తే ఖచ్చితంగా చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. సో దృష్టి అంతా అక్కడ పెట్టి శ్రద్ధగా చదువు అని చెప్పడానికి ఇలా చెప్పాలి, రీడ్ కేర్ఫుల్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి, రాసుకోండి. కేర్ఫుల్లీ, కేర్ఫుల్లీ అంటే శ్రద్ధగా అని అర్థం. రీడ్ కేర్ఫుల్లీ శ్రద్ధగా చదువు, దెన్ అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. రీడ్ కేర్ఫుల్లీ శ్రద్ధగా చదువు, దెన్ అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ నీకు సులభంగా అర్థం అవుతుంది. నెక్స్ట్ నీ చదువు పైన దృష్టి పెట్టు, నీ చదువు పైన దృష్టి పెట్టు. ఇందాక మనం శ్రద్ధగా అనే పదం చూసాం, శ్రద్ధగా అనే పదానికి కేర్ఫుల్లీ అనే పదం చెప్పాను. ఇప్పుడు దృష్టి పెట్టు, చదువు పైన దృష్టి పెట్టు అనే పదం వచ్చింది. సో దీన్ని ఎలా చెప్పాలి, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఏంటి, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. సో దృష్టి పెట్టడం అంటే ఫోకస్ చేయడం. సో ఫోకస్ అంటే తీక్షణంగా దృష్టి పెట్టి చదవడాన్ని ఫోకస్ అంటారు. సో నీ చదువు పైన దృష్టి పెట్టు అంటే ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అని అర్థం. నెక్స్ట్ నేను నా హోంవర్క్ పూర్తి చేసేసాను. సో ఇప్పుడు పిల్లాడు హోంవర్క్ మన హెల్ప్తో పూర్తి చేసేసాడు. సో దాని పిల్లాడి చేత ఎలా చెప్పించాలి అంటే నేను నా హోంవర్క్ పూర్తి చేసేసాను అని చెప్పడానికి ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్. కంప్లీటెడ్ పూర్తి చేయడం, కంప్లీటెడ్ అంటే పూర్తి చేయడం. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. నెక్స్ట్ మంచిది, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు. సో ఇందాక మనం ప్రామిస్ చేశాం కదా హోంవర్క్ పూర్తయిపోతే మనం ఆడుకోవడానికో లేదా టీవీ చూడడానికో పర్మిషన్ ఇస్తామని. సో అది ఎలా చెప్పాలి, మంచిది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు అంటే గుడ్ నౌ యూ కెన్ గో అండ్ ప్లే. గుడ్ నౌ యూ కెన్ గో అండ్ ప్లే. లేదా టీవీ చూడాలి లేదా టీవీ చూడొచ్చు అని పర్మిషన్ ఇవ్వడానికి మంచిది ఇప్పుడు నువ్వు వెళ్ళి టీవీ చూడొచ్చు అని చెప్పాలనుకోండి గుడ్ నౌ యూ కెన్ గో అండ్ వాచ్ టీవీ. అంతా ఒకటే, లాస్ట్లో మాత్రం మారింది చూడండి. నౌ యూ కెన్ గో అండ్ ఇక్కడ ప్లే అన్నాము, అదే టీవీ చూడమని చెప్పాలంటే యూ కెన్ గో అండ్ వాచ్ టీవీ.
ఇదే మార్పండి. రెండింటికి ఫస్ట్ నుంచి చివరి వరకు సెంటెన్స్ ఒకటి. ఆడుకోవచ్చు అని చెప్పడానికి ప్లే అని చెప్తాం, లేదా టీవీ చూడొచ్చు అని చెప్పడానికి వాచ్ టీవీ అని చెప్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం పిల్లలతో ఇంకొన్ని సంభాషణల గురించి నేర్చుకుందాము. అప్పటి వరకు ఇప్పుడు ఈ క్లాస్లో లేదా మునుపటి క్లాస్లో చెప్పిన పదాలు, వాటి స్పెల్లింగ్స్, వాటి అర్థాలు ఒకసారి రాసుకొని వీలైతే రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఆ పదాలు, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా వీడియోలో అయినా చూడండి. ఒకసారి ఆ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటే మీరు ఎన్ని ఎక్కువ పదాలు కనుక నేర్చుకోగలిగితే అంత సులభంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. తర్వాత గ్రామటికల్గా ఎలా చిన్న చిన్న తప్పులు సవరించుకొని సులువుగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది మనం రాబోయే క్లాసుల్లో నేర్చుకుందాం. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the video, please subscribe to our channel, English Guru. Jai Hind.